ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలన అంటూ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తున్నటువంటి దాష్టికాలకు అంతూ పొంతు లేకుండా పోతుంది. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ గత నెల రోజులుగా ఏదైతే నిరుద్యోగులైతేనేది ఈరోజు అర్ధరాత్రి అపరాత్రి వాన ఎండ ఏది లెక్క చేయకుండా ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి లేకపోతే గ్రూప్ 1 పోస్టులు పెంచాలని చెప్పేసి కూడా వాళ్ళు ఒక స్వచ్ఛందంగా ధర్నా చేస్తుంటే వాళ్ళపై ఈరోజు పోలీసుల దాష్టికాన్ని మనం చూస్తూ ఉన్నాం. లేకపోతే వాళ్ళపై అక్రమ కేసులను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ నిరుద్యోగులకు మద్దతుగా యావత్ సభ్య సమాజం అలాగే సబ్బండ వర్గాలు కూడా ఈరోజు ఏకమవుతా ఉన్నాయి. ఈరోజు ఏదైతే హస్తినాపురం వేదికగా బీసీ యువజన సంఘాల నేతృత్వంలో ఈరోజు నిరుద్యోగులకు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులకు మద్దతుగా ఈరోజు ఇక్కడ నుంచి సెక్రటేరియట్కు ర్యాలీగా వెళ్ళే క్రమంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఈరోజు ఏదైతే వనస్థలీపురం పిఎస్కు తరలించిన నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది నిరుద్యోగుల మీద ఎందుకింత ప్రభుత్వానికి చిన్న చూపు, దీన్ని అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా మనతో అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరేం పేరన్నా? నా పేరు రామ్మూర్తి గౌడ్, బీసీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. నేను గత 22 సంవత్సరాలుగా విద్యార్థి ఉద్యమాలలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో పోరాటాలలో తెలంగాణ ఉద్యమం అయితేంది, ఇదే నిరుద్యోగుల ఉద్యోగ సంఘాలు అయితేంది, కుల సంఘాల పోరాటాలలో ఉన్న నా పేరు రామ్మూర్తి గౌడ్, బీసీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఎందుకన్నా ఇవ్వాలి, ఎందుకు మీరు అరెస్ట్ కావాల్సి వచ్చింది, మరి అసలు ఎందుకు మీరు అంబేద్కర్ విగ్రహం కాంచి ప్లకాలు పట్టుకోవాల్సి వచ్చింది? మేము స్పష్టంగా గడిచిన 20 రోజుల సంచి ఈ పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి నిరుద్యోగ సంఘాల నాయకులు కానీ కుల సంఘాల నాయకులు కానీ రాష్ట్రంలో ఉన్న మేధావులతోటి గత 25 రోజుల సంచి, ఇది ఒక్కరోజు 2 రోజుల్లో జరుగుతున్నది కాదు. రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, బషీర్బాగు జిల్లాలల్లో అన్నిట్లలో ఏం చెప్తున్న నిరుద్యోగులు గడిచిన 3 నెలలలోనే 2 సార్లు టెట్టేసారు. అంటే విద్యార్థులని ఎక్కడికక్కడికి విద్యార్థులను డైవర్ట్ చేసేసి ఉన్న కొన్ని ఉద్యోగాలకు స్కూళ్ళు లేవు, స్కూళ్ళు ఉంటే ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఉంటే స్కూళ్ళు లేవు, ఈ రకంగా విద్యార్థులను నాంచి పక్కకు పట్టించి వాళ్ళు పక్కదోర పట్టే ప్రయత్నం చేస్తున్నారు. కనుక మేము ఈ రకమైనటువంటి ఉద్యమ పంతకు రూపుదాల్చడం జరిగింది. ఈరోజు సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమంలో కూడా మేము ఎంతో శాంతియుతంగా ధర్మయుతంగా రాజ్యాంగబద్ధంగా మేము అందరం కూడా బయటికి వెళ్ళినాం. ప్లే కార్డు తీసుకొని బయటకు వెళ్తే వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఎక్కడికక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బార్డర్లు ఏదైతుందో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బార్డర్లలో పోలీసు వాళ్ళు అయితేనే ఈ బీసీ హాస్టళ్ళు, ఎస్సీ హాస్టళ్ళు, ఇలాంటి హాస్టళ్ళల్లో విద్యార్థులు అందరిని అరెస్ట్ చేస్తే మేము ఇప్పుడు అదే అడుగుతున్నాం. ఏం అడుగుతున్నాం అంటే ఇక్కడ బంగారాలు అడగట్లే, వజ్రాలు అడగట్లే, పరీక్షలు లేకుండా మాకు ఉద్యోగాలు ఇవ్వమని అనట్లే, డైరెక్ట్ మేము మీ గవర్నమెంట్కి ఓటేసినాం, మీలక మేము డైరెక్ట్ సీట్లకు రమ్మని మేము అనట్లే. ఉద్యోగాలు రాస్తాం, డిఎస్సీలు వేయండి, ఉద్యోగాల ప్రక్రియ కూడా జరపండి, కానీ దానికి ఒక విధి విధానం ఉంటుంది. ఆ విధి విధానం మేము ప్రశ్నిస్తున్నాం. మీకు తెలియట్లే. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలకు కానీ పరిపాలన విధానం తెలియట్లే. పరిపాలన విధానంతో స్పష్టత లేదని చెప్తున్న ఒక విద్యార్థి సంఘ నాయకునిగా. ఎందుకంటే ఒక పరీక్షకు ఒక టెట్కు 45 రోజుల కాల వ్యవధి ఉంటుంది. అండర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా 45 రోజుల కాల వ్యవధి ఉన్నదా? 45 రోజులు అయితే 40 రోజులలో నీకు ఒక బుక్ ఇస్తా. ఇప్పుడు మీకు ఒక సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. 10 రోజులలోనే నోటిఫికేషన్ ఇచ్చి 5 రోజులలోనే మీరు ఎన్నికలు పెడితే మీరు చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకంటే దేనికైనా ఒక టైం అంటూ ఉంటుంది, సచిన్ టైం అంటూ. ఆ టైం కావాలని కొట్లాడుతుంటే ఈ మూర్ఖపు అరెస్టులు, ఈ మూర్ఖపు దాడులు, యూనివర్సిటీ విద్యార్థుల పైన లాఠీ చార్జీలు ఇంత అవసరమా? ఎక్కువ ఉద్యోగాలు ఏమనట్లే, లేకపోతే లేని దాన్ని కావాలని అనట్లే. ఒకటి రోజు మేము ఎవరెవరైతే ఉద్యమాలలో ఉన్నో వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలని అనట్లే. రేవంత్ రెడ్డి గారికి అట్లా ఉద్యోగం వచ్చింది కాబట్టి ఈరోజు ఈయన ఇట్లా మేము కూడా అట్లా వస్తున్నాం అనుకుంటున్నారు. మాకు అట్లా ఏమొద్దు, చదువుతారు మా పిల్లలు చదువుతారు. మా పిల్లలు కరెక్ట్గా ఏదైతుందో అండర్ కాన్స్టిట్యూషన్ ప్రకారమే మూవ్ అవుతారు. దాని ప్రకారమే ఏది కావాలంటున్నాం. దాంతోపాటు అన్న ఈరోజు ఈ 2% ఓట్ల తేడాతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మోస్ట్ 1.5-2% ఓట్లతోటి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినాక ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ వెంట ఉన్నారు. ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ వైపు ప్రచారం చేసిర్రు. ఎవరైతే నిరుద్యోగుల తల్లిదండ్రుల కాళ్ళు కూడా మొక్కిండ్రు. ఎవరైతే వీళ్ళని రెచ్చగొట్టినటువంటి బలూరు వెంకట్కి పదవి వచ్చింది, ఎవరైతే వీళ్ళని రెచ్చగొట్టినటువంటి తీర్మాన మల్లకు పదవి వచ్చింది, ఎవరైతే వీళ్ళని రెచ్చగొట్టిన రియాజ్కు నిన్న ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేసిండు. బట్ వాళ్ళ సమస్యలు మాత్రం అట్నే ఉంది. ఈరోజు వాళ్ళు కొట్లాట మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇంకా పైనగా వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు నేను స్పష్టంగా ఇప్పటికీ ఒక 4-5 సార్లు ప్రస్తావించిన ఆ పేర్లని. ఎందుకంటే ఉద్యమ సమయంలో ఇదే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు ఎవరైతున్నారో వీళ్ళకి అవగాహన లేకుండా కూడా రోడ్ల మీదకి రావడం, విద్యార్థులను రెచ్చగొట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టించడం, ఇవన్నీ చేశారు. వాళ్ళకి ఎటువంటి విద్యార్థులేమో పోలీస్ స్టేషన్లలో మళ్ళీ ఇప్పుడు కొత్తగా మీరే కేసులు పెట్టిస్తున్నారు. ఇలా బల్మూరు వెంకటని ఒకటి అడుగుతున్నా, నువ్వు ఒక కార్పొరేట్ కాలేజీ నాయకునివి,
ఒక కార్పొరేట్లో ఎన్ఎస్యూ అంటే ఏంది, ఎన్ఎస్యూల విద్యార్థి సమస్యల వరకన్నా తీవ్రంగా ఆలోచించడంలో ఒక్కలో ఇద్దరు మా యూనివర్సిటీలు ఉంటుంటారు. ఏది యూనివర్సిటీలో చదివి ఎన్ఎస్యూలకు అవగాహన ఉంటుందేమో కానీ వేరే వాళ్ళకి ఎవరికి ఉంటుంది? ఎందుకంటే అంటే నేను అందరిని అనట్లేను, కొంతమంది నాయకులు ఉంటారు. ఇప్పుడు బల్మూరు వెంకట గురించే మాట్లాడుతున్నా. బల్మూరు వెంకట ఎంబీబీఎస్ చదువుకున్నాడు. ఏ కోటాలో చదువుకున్నాడు? మేనేజ్మెంట్ కోటాలో చదువుకున్నాడు. నీకు మేనేజ్మెంట్ కోటాలో డబ్బులు కట్టి ఎంబీబీఎస్ సీటు కొట్టడానికి నీకు ఏమేరక విద్యార్థుల సమస్యలు తెలుసా? నువ్వు ఉట్టిగానే పోయి ఏదో ఒక పైల్వాన్ లెక్క గుండాల లెక్క విలన్లను వేసుకుపోయి విద్యార్థి హాస్పిటల్ ఉన్న వాళ్ళని దాడులు చేపిస్తా. నీ పేరు ఒకసారి బయటకు వచ్చి చూడు. నువ్వు ఎమ్మెల్సీగా ఎన్నికై 4 రోజులు కాలే. ఏ ఒక్కలన్నా ఇలా యూట్యూబ్లలో నువ్వే, టీవీలలో నువ్వే అవగాహన లేకపోతే తెలుసుకోవా? నీకు ఒక ఏఎస్డీలు ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు, మీ మంత్రులు ఉంటారు, లేకపోతే మీ ఎన్ఎస్యూఎల్ని మంచి మంచి నాయకులు అవగాహన తెచ్చుకొని మాట్లాడు. ఏడ చూసినా నీ పేరే. ఏం చేద్దాం అనుకుంటున్నావు? విద్యార్థుల వాళ్ళు నువ్వు కేసీఆర్ కంటే లేకపోతే పెద్ద కంటే మునగానే అనుకుంటున్నావా? నీ పద్ధతి మార్చుకోవాలి బల్మూరు వెంకట్. ఇది కరెక్ట్ కాదు. నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలు ఏదైతుందో అది కరెక్ట్ కాదు. ఉద్యమం చేసిన వాళ్ళు పట్టుకొని నువ్వు పరీక్ష రాసినావా? నీకు లెక్కలు తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? అది నీ విధి విధానం కాదు. అది నీకు ఎందుకు వచ్చింది ఎమ్మెల్సీ? నువ్వు ప్రజలకు పనిచేయమని వచ్చింది, విద్యార్థులకు పనిచేయమని వచ్చింది, లేకపోతే కొత్తగా ఎన్నికైన ప్రభుత్వంలో నువ్వు పేరు తీసుకురమ్మని వచ్చింది. కానీ ఇదేందా? ఇదేం పద్ధతి? నీ పద్ధతి మార్చుకోవాలి బల్మూరు వెంకట్. మళ్ళీ కూడా చెప్తాను. అందుకనే నువ్వు ముందు సబ్జెక్ట్ పైన అవగాహన తెచ్చుకో. నువ్వు క్లారిటీగా అవగాహన తెచ్చుకొని నిరుద్యోగులు అంటే ఏంది, జాబ్ క్యాలెండర్ అంటే ఏంది, ఉద్యోగ ప్రక్రియ అంటే ఏంది, తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ని భర్తీలు చేయాలి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని శాఖలు ఉన్నాయి, ఇవి తెలుసుకో. ఇవి తెలుసుకోకుండా ఉట్టిన ఎన్నో చదువుకొని పైసలు కట్టి మేనేజ్మెంట్ సీట్లు వచ్చి నువ్వు వాళ్ళని భయపెడతా అంటే ఇక్కడ ఎవ్వరు లేడు. తెలుసుగా నీకు తెలంగాణ దెబ్బ నీకు తెలియదు. ఎట్లా తెలుస్తుంది? 2009 నువ్వు మాతో ఉంటే తెలుస్తుంది. నువ్వు ఏడునవేను ఎన్నో పోయి ఎన్నో కాలేజీలలో గాడ ఈడ గల్లీలలో తిరిగి నాయకునివి వచ్చి తెలంగాణలో కూర్చుంటే తెలుసు. ఒక్కసారి మళ్ళీ తెలుసుకో. ఇదే విషయంలో చాలా మంది అంటే అవగాహన లోపం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా ఏమంటాడు, అసలు వీళ్ళు ఈ ధర్నాలు చేసేటోళ్ళంతా ఏదో అకాడమీలకు సంబంధించిన వాళ్ళు రెచ్చగొడత చేస్తూ ఉన్నారు, లేకపోతే అసలు వీళ్ళకు ఏ ఉద్యోగానికి వీళ్ళు దరఖాస్తు కూడా చేసుకోలేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా వేరే పార్టీలు చేస్తూ ఉన్నది. నిజంగా నిరుద్యోగులు ఎవరు కూడా ఈ ధర్నాలు చేయట్లేదు అని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారండి మీరు? ఇప్పుడు ఇవాళ కోచింగ్ సెంటర్ల మీద అబాండాలు పెట్టా ఎవరిదో ఒకరిద్దరు. నిన్న నేను చూసిన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, ఆయన కోచింగ్ సెంటర్లకు అడ్మిషన్లు వస్తాయో 1 కోటి రూపాయలు 2 కోటి రూపాయలు మాట్లాడతా అని చెప్పి ఎవరి మీద అబాండం వేస్తున్నాడు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, ఇదే రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు పోలీస్ కోచింగ్ సెంటర్లతో ధర్నాలు చేపేయలేదని నేను అడుగుతాను. ఇదే డిఎస్సి కోచింగ్ సెంటర్లతో నువ్వు ధర్నా చేపేయలేదు. ఇదే గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళతో నువ్వు రాహుల్ గాంధీ, సాక్షాత్తు దేశ ప్రధాని రేసులో ఉన్నటువంటి రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ చౌరస్తాలో విద్యార్థులతో కూర్చోబెట్టినావు. ఆ విద్యార్థులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వచ్చిర్రా? నువ్వు విలువంగానే రాయ రంగయ్య అని నిన్ను చూసి వచ్చిర్రా? నిన్ను రాహుల్ గాంధీ నీ ముఖం చూసి వచ్చిర్రా? అయ్యాల కూడా ఇదే కోచింగ్ సెంటర్లు కదా. నువ్వు అయ్యాల రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్లో అమ్మలారా అయ్యలారా అని కూర్చున్నాడు. ఎవరు పట్టుకొచ్చారు? ఇదే కోచింగ్ సెంటర్లు పట్టుకొచ్చారు. కోచింగ్ సెంటర్లని తప్పుగా చూపెట్టి నువ్వు చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎవరెవరో పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే కోచింగ్ సెంటర్లు ఎవరికైనా పనిచేస్తారు. నిరుద్యోగులు ఇప్పుడు ఇలా ఉద్యమం చేస్తుంది, ఇలా అందరూ ప్రతిపక్షాలు చేస్తున్నాయి, కుల సంఘాలు చేస్తున్నాయి, విద్యార్థి సంఘాలు చేస్తున్నాయి. మేము కూడా పోయి కోచింగ్ సెంటర్లో సార్ డిఎస్సిని వాయిదా వేయమని చెప్పేసి డిఎస్సి కోచింగ్ సెంటర్లు అడుగుతున్నాం. విద్యార్థులు తోలుతారు, వాళ్ళ ప్రధానమైన హక్కు ప్రధానమైన డిమాండ్ గురించి తోలుతారు. దానికి నువ్వేదో కోచింగ్ సెంటర్ ఉసగొలుపుతారు. 1-5 విద్యార్థులు మా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ చిల్లర లెక్కలు బంద్ చేయరు. ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిరు నడిచింది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తుపాకులు పట్టుకున్న నడిచింది, ఉటికనే పోయి ఓటుకున్న కేసులలో నడిచింది. ఇవాళ మీకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజానికం మిమ్మల్ని ఇష్టపడి మిమ్మల్ని నచ్చి మీకు ఓటేసినాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారితో రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ లబ్ధి జరుగుతుంది అనుకొని ఓటేసినాం. ఉన్న ప్రభుత్వాలు ఏదైతే ఉందో ప్రశ్నిస్తాం అనుకొని ఉన్నటువంటి ప్రజలకు లబ్ధి చేస్తామని చేసినాం. కానీ నువ్వు రాగానే నువ్వు ఎట్లుందంటే ఇది అరే నా సీట్ నాకు వచ్చేసింది, ఎవరితో పని లేదు, ఇక చూసుకోర్రా మీ సంగతి ఏందో అని చిన్నప్పుడు కనుక ఆటలాడుకున్నట్టుంది. మీ మాటలు కూడా చూస్తున్నాం. అక్కడిక్కడ మీరు ఇంకా కూడా పరిపూర్ణతతో మాట్లాడట్లేరు, పరిపక్వత లేని మాటలు మాట్లాడుతున్నారు, అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి మేము తెలంగాణ మీ అందరికీ ఒకటే చెప్తున్నాం, మంత్రులకు, ముఖ్యమంత్రికి, ఎమ్మెల్సీలకు, మీకు ఎవరు కూడా శత్రువులు కారు. మేము ఓటేసి తెచ్చుకున్న నాయకులు మీరు సబ్జెక్ట్ పైన స్టడీ చేయండి, అవగాహన తెచ్చుకోండి. ఉట్టిగానే గల్లీలలో జీతలు కూడా కబడ్డీ ఆడినట్టుగానో లేకపోతే ఎన్నో పోయి కుంపు పోటీలు ఆడినట్టుంది. మీది పద్ధతిగా లేదు. ఇది మీ పద్ధతి మార్చుకోవాలి, మీరు స్టడీ చేసి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా.